ఐపీఎల్ టికెట్లు దొరక్క ప్రతిసారి ఫ్యాన్స్ కు నిరాశ ఎదురవుతుంది. పేటీఎం ఇన్సైడర్ లో టికెట్స్ అమ్ముతోంది ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ. టికెట్స్ పెట్టిన 20 నిమిషాల్లోపే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లకి ఇదే సీన్ రిపీట్ అయింది. రేపటి మ్యాచ్ కి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. 30,000 టికెట్స్ 5 నిమిషాల్లో ఎలా అయిపోతాయంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం ఇన్సైడర్, హెచ్సీఏ ప్రతినిధులే బ్లాక్ లో టికెట్లు అమ్మిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యూ. చూడొచ్చు, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుండి హైదరాబాద్తో పాటు మిగతా సిటీల్లోనూ ఐపీఎల్ని ప్రత్యక్షంగా చూడాలి, తమ అభిమానుల క్రికెటర్లని ప్రత్యక్షంగా చూడాలని ప్రతి ఒక్కరు ఆరాటపడుతున్నారు. స్పెషల్గా మన హైదరాబాద్లో ఇప్పటికే 3 మ్యాచ్లు అయిపోయినాయి. కానీ ఏ మ్యాచ్కి కూడా క్రికెట్ లవర్స్కి కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, టికెట్లు దొరికిన సందర్భాలు అయితే లేవు. మొత్తం మన ఉప్పల్ స్టేడియంలో 38,000 సీటింగ్ కెపాసిటీ ఉంటే దాంట్లో 80% టికెట్స్ని మేము ఆన్లైన్లో అమ్ముతున్నామని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కానీ ఆ 80% టికెట్స్ అంటే దాదాపు 31,000 టికెట్లు ఎటుపోతున్నాయి అనేది మాత్రం క్వశ్చన్ మార్కే మిగిలింది. మనం చూడొచ్చు, ఫస్ట్ మ్యాచ్ ముంబైకి, తర్వాత మ్యాచ్ సిఎస్కేకి, తర్వాత ఆర్సీబీ మ్యాచ్. గతంలో జరిగిన 3 మ్యాచ్లకి 38,000 టికెట్లు మొత్తం అమ్ముతున్నామని ఎస్ఆర్హెచ్ చెప్పిన టికెట్లన్నీ ఎటుపోతున్నాయి. ప్రతి మ్యాచ్కి కూడా దాదాపు 50% అందరూ కూడా బ్లాక్లో కొనుక్కొని వచ్చినాము. ఒక టికెట్కి ఉన్న రేటు కంటే మేము డబల్ త్రిబుల్ పెట్టి టికెట్లు కొనున్నామన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మనం చూడొచ్చు, లాస్ట్ టైం ఆర్సీబీ మ్యాచ్కి ముందు రోజు, మ్యాచ్ రోజు కూడా స్టేడియం చుట్టూ చాలామంది ధర్నాకు చేయడానికి ముందుకు వచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే అఫీషియల్గా కాంగ్రెస్ ప్రతినిధులు కూడా స్టేడియం దగ్గరకు వచ్చి ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే టికెట్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు హెచ్సీఏ ఫ్రాంచైజీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎవరు స్పందించట్లేదు. మనం చూడొచ్చు, బ్లాక్లో విరివిగా అంటే ఆన్లైన్లో అమ్ముతున్నారు, ఆఫ్లైన్లో కూడా చాలా చోట్ల బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నట్లు సమాచారం ఉంది. చాలామందిని రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ బ్లాక్లో అమ్మే వాళ్ళకి టికెట్లు ఏనంగా వస్తున్నాయి అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కు. 38,000 టికెట్లలో 80% పోయినా మిగతా 20% టికెట్స్ని మేము హెచ్సీఏకి సంబంధించిన అధికారులకి కాంప్లిమెంటరీ పాస్లు ఇస్తున్నామని ఎస్ఆర్హెచ్ ప్రకటించింది. అయితే వచ్చే 7,000 కావచ్చు, 6,000 టికెట్లు కావచ్చు ఏమవుతున్నాయి? కాంప్లిమెంటరీ అనేది నిజంగా సంబంధించిన అధికారులకు, ఆయా శాఖలకు కావచ్చు, ఆయా డిపార్ట్మెంట్లకు నిజంగా కాంప్లిమెంటరీలు వెళ్తున్నాయా, లేదంటే హెచ్సీఏలో ఉన్న ఎవరైనా బ్లాక్లో అమ్మిపిస్తున్నారా అనేది కూడా ఇంకా తెలియదు. కానీ మనం చూడొచ్చు, ఉప్పల్ స్టేడియం దగ్గర అందులో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న వివిధ శాఖలు ఉన్న వాళ్ళకి ప్రతి మ్యాచ్కి 2 వాళ్ళకి కొన్ని టికెట్స్ కాంప్లిమెంటరీ ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా పనిచేసే ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్లలో కాంప్లిమెంటరీ టికెట్ అందట్లేదని చెప్తున్నారు. ఇంకా మన దగ్గర హైదరాబాద్లో క్రికెట్కి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇంకా ఐపీఎల్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టికెట్లు కావాలంటూ అటు జిమ్ఖానా గ్రౌండు, ఇటు ఉప్పల్ స్టేడియం మొత్తం మ్యాచ్కి ముందు 4 రోజుల నుంచేలే ప్రతి మ్యాచ్కి టికెట్స్ కావాలి, మేము ఎంతైనా పెడతాము అని చెప్పేసి స్టేడియం చుట్టూ తిరిగే వాళ్ళ సంఖ్య కూడా చాలానే ఉంది. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయినాక కూడా ప్రతి మ్యాచ్కి దాదాపు 35 నుంచి 36,000 మంది స్టేడియంకి అటెండ్ అవుతున్నారు. ఆ స్టేడియం బయట 10 నుంచి 15,000 మంది ఉంటున్నారు. అంటే టికెట్లు దొరుకుతాయా? దొరికితే మేము ఎంతైనా పెట్టి కొనడానికి రెడీగా ఉన్నాము. మా పిల్లలు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది ఉంటే, కొంతమంది స్టార్డమ్ అంటే క్రికెటర్స్ని కావచ్చు, క్రికెట్ మ్యాచ్ని కావచ్చు లైవ్లో చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ మాత్రం టికెట్స్ దొరకట్లేదు. దీనిపైన ఇటు పోలీస్ అధికారులు స్పందించట్లేదు, సన్ రైజర్స్ స్పందించట్లేదు. హెచ్సీఏ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు అసలు ఐపీఎల్కి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము స్టేడియం వాళ్ళకి లీజ్కి ఇచ్చినాము, ఉప్పల్లో 7 మ్యాచ్లు ఉన్నాయి, 7 మ్యాచ్లు అయిపోయేదాకా ఐపీఎల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, టికెట్స్ కావాలన్నా అరేంజ్మెంట్స్ కావాలన్నా మీరు ఎస్ఆర్హెచ్లోనే అడుక్కోండి, మాకు ఎలాంటి సంబంధం లేదని హెచ్సీఏ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎన్ని టికెట్స్ అమ్ముతున్నారు అంటే మొత్తం టికెట్స్ అన్ని పేటీఎం ఇన్సైడర్లో పెట్టారు. ఆ పేటీఎం ఇన్సైడర్లో టికెట్లు ఎన్ని అమ్ముతున్నారు, ఏ రేటు అమ్ముతున్నారు అనే దానిపై ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ నుంచి కూడా. వాళ్ళు పెట్టిన పేటీఎం ఇన్సైడర్లో పెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లోపే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అవుతున్నాయి. కేవలం ఏమైనా టికెట్స్ ఉన్నాయనంటే 10,000, 12,000, 15,000 ఆ పైన ఉన్న టికెట్లు మాత్రమే అవైలబుల్ చూపిస్తున్నాయి. అవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకుందామా అని అంటే ఆ టికెట్లు కూడా క్యూ కొట్టిన తర్వాత పేమెంట్ దగ్గరికి వచ్చినాక ఎర్రర్ రావచ్చు, 401 కోడ్తో ఎర్రర్ వస్తుంది, చాలా వరకు పేమెంట్ అవ్వట్లేదు. ఇక కామన్ పీపుల్ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళు మ్యాచ్లోకి వద్దామనుకున్న వాళ్ళు అసలు ఆన్లైన్లో కొనలేకపోతున్నారు, ఆఫ్లైన్లో టికెట్ ఎక్కడ అమ్మట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు వేల మందిలో ఉన్నారు. దీంతో గతంలో అయితే ఏ విధంగా ఆఫ్లైన్లో టికెట్లు అమ్మారో ఇప్పుడు కూడా అదే విధంగా ఆఫ్లైన్లో టికెట్లు అమ్మాలి. మీరు ఆన్లైన్లో అమ్మితే అమ్మండి, దాంతోపాటు ఆఫ్లైన్లో కూడా జిమ్ఖానా గ్రౌండ్, ఎల్బీ స్టేడియమో, గతంలో
కాఫీ డేలలో అమ్మేటోళ్ళు 10-15 సెంటర్లలో. ఇప్పుడు అలానే ఆఫ్లైన్లో కూడా అమ్మండి, మేము క్యూలో నిల్చొనైనా సరే మేము టికెట్స్ తీసుకుంటాము, మాకు అసలు మేము బయట బ్లాక్లో ఉందామంటే ఒక్కొక్క టికెట్ 5 నుంచి వెళ్ళి 10,000 మధ్యలో అమ్ముతున్నారు. 750, 1,500, 1,200, 2,000 టికెట్లకి మేము అంత అంత భరించలేము. మా క్రికెట్ అంటే ఇష్టమే, కానీ వాళ్ళ స్థాయికి మించి మేము డబ్బులు పెట్టి మ్యాచ్ చూడలేకపోతున్నాము. ఎలాగైనా దీని మీద ఇటు పోలీసు వాళ్ళు కావచ్చు, అటు గవర్నమెంట్ కావచ్చు కొంచెం రెస్పాండ్ అవ్వాలి. హెచ్సిఏ వాళ్ళైనా, సన్ రైజర్స్ వాళ్ళైనా కామన్ పీపుల్కి, నిజమైన క్రికెట్ లవర్స్కి టికెట్లు అందుబాటులోకి తేవాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు, అఫీషియల్గా వెళ్ళి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు, కానీ ఎలాంటిది జరగట్లేదు. ఇప్పుడు రేపు జరగబోయేది హైదరాబాద్లో 4వ మ్యాచ్. ఈ మ్యాచ్కి కూడా వారం రోజుల ముందే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయినాయి. రేపు కూడా బ్లాక్లో విరివిగా టికెట్లు అమ్ముతున్నట్టు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. పోలీసులు పట్టుకుంటున్నారు, అయినా కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. ఇటు బ్లాక్లో టికెట్లు ఉన్నాయి అందుబాటులో అని చెప్పేసి సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియా త్రూ డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండవాలని పోలీసులు చెప్తున్నా. ఎక్కడ జరిగే మోసాలు అక్కడే జరుగుతున్నాయి, ఎక్కడ టికెట్లు అమ్మాలో అక్కడే అమ్ముతున్నారు. కానీ నిజమైన క్రికెట్ ఫ్యాన్కి కావచ్చు, క్రికెట్ లవర్స్కి కావచ్చు, కామన్ పీపుల్కి మాత్రం ఈ టికెట్స్ దొరకట్లేదు. ఇక రేపటి మ్యాచ్ గురించి వస్తే, రేపటి మ్యాచ్కి ఎప్పట్లానే గత 3 మ్యాచ్లానే రేపటి మ్యాచ్కి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు రాచకొండ పోలీసులు. 2,800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్టేడియం వాళ్ళకు వచ్చే వాళ్ళ కోసం స్టేడియం చుట్టుపక్కల ఇటు హబ్సిగూడ రూట్లో దాదాపు 2 ఎకరాల ప్లేస్లో 4,000 బైకులు, 2,000 కార్లు పట్టేంత పార్కింగ్ ప్లేస్ను కూడా స్పెషల్గా అరేంజ్ చేశారు. దాంతోపాటు అయితే స్టేడియం వచ్చే వాళ్ళకి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, హెచ్సిఏ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు. స్టేడియంకి వచ్చే వాళ్ళు టికెట్స్ హార్డ్ కాపీస్ తీసుకొని రావాలి. దాంతోపాటు సెల్ ఫోన్ మినహా ఎలాంటి వస్తువులని, బ్యాగ్లని, ఫుడ్ ఐటమ్స్ని, వాటర్ బాటిల్స్ కావచ్చు, హెల్మెట్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఎలాంటివి మాత్రం స్టేడియంలోకి తీసుకురాకండి. చాలామంది ఇవన్నీ ముందు నుంచి చెప్తున్నా కూడా చాలామంది స్టేడియంకి వచ్చే వాళ్ళు బ్యాగ్స్ పట్టుకొస్తున్నారు, హెడ్సెట్ పట్టుకొస్తున్నారు, ఛార్జర్లు తెచ్చుకుంటున్నారు, పవర్ బ్యాంక్ తెచ్చుకుంటున్నారు. ఇలాంటివి తెచ్చుకొని ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని పోలీసులు చెప్తూనే ఉన్నారు. నోటీసులు అంటించారు, బయట స్టేడియం చుట్టూ బోర్డ్స్ కూడా అంటించారు. అయితే ఇక వచ్చే వాళ్ళ కోసం కొంతమంది వెండర్లు బయట స్టాల్స్ పెట్టుకొని ఆ 3 అవర్స్ కోసం ఇష్టం ఉన్నట్టు ఛార్జ్ చేస్తున్నారు. అంటే 200 నుంచి 500 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క బ్యాగ్, లగేజ్ కౌంటర్లు పెట్టి. ఇది ఇష్టం ఉన్నట్టు దోచుకుంటున్నారు. దీని మీద ఎలాంటి నిఘా లేదు. అయితే దీని మీద హెచ్సిఏ ముందు జరిగే మ్యాచ్లకైనా ఏమన్నా నిఘా పెట్టి లేకపోతే ఇలాంటివి కంట్రోల్ చేస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.